వాళ్ళకి ముందు విశాఖ ఉక్కు కనిపిస్తుంది. సో అంటే మిగతా అంశాలకి విశాఖ ఉక్కుకి ముడిపెట్టడం అది సబబా సార్? అంటే విశాఖకు ఉన్న చరిత్ర నేపథ్యంలో అది ఉక్కు ఫ్యాక్టరీ వ్యాపార పరంగా కూడా చాలా అండి. అటువంటి న్యాచురల్ జోన్ చుట్టూ కోస్ట్, లాంగెస్ట్ కోస్ట్ అంత అందుబాటులో ఉన్నవే ఇంకేది లేదు. దాన్ని అదే పనిగా తూర్పు తీరం చాలా కీలకమైంది. అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకోదగింది. భారతదేశంలో పెద్దది. ఇంకా మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ఏదైనా ఉంటే ఒకే ఒక పెద్ద భారీ కర్మాగారం అదే. ఇక మిగిలిన ఆ స్థాయిలో ఉన్నవి ఏమీ లేవు. కాబట్టి దానికి ఎసరు పెట్టడం అనేది అంటే మొదటి దెబ్బ అని చెప్పాలి. ఏది మళ్ళీ మోడీ 3.0లో మొదటి దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన హోదా అది ఇది ఇవన్నీ ఎక్కువ సహాయం వస్తుందని చూస్తుంటే ఉన్నదానికి ఎసరు పెట్టే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వచ్చి నెల కూడా కాలేదు కదండి, అప్పుడే దాని మీద ఏది మోదీ గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా మరి వాళ్ళ మీద ఆధారపడింది కాబట్టి కనీసం వాయిదా వేయించే పని అన్నా అది కూడా ఏం జరగట్లేదు. మీరు చూశారు కదా, అంతకుముందు జీవీఎల్, పురంధేశ్వరి గారు ఇట్లాంటి వాళ్ళు ఇదేదో ఆగబోతున్నట్టు కొంచెం ఏదో పునరాలోచనలో ఉన్నట్టు ఇట్లాంటివి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి సిగ్నల్సే లేవు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు కూడా పెట్టారుగా. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ ఆయన అభిమానులు బాధపడతారా? ఆయన అఖిలపక్ష సమావేశం వేయమంటే వేయలేదన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వేయొచ్చు. వాస్తవంగా వాళ్ళకి అధికారం అంతే ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తారని కూడా చాలా వరకు ఆశించారు. మీరు అన్నారు కదా, నేను గతసారి వాళ్ళకి మద్దతు తెలపడానికి విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు అప్పుడే వకీల్ సాబ్ సినిమా ఉంది. వకీల్ సాబ్ విశాఖ కార్మికుల తరఫున కూడా వాదించాలని నేను అన్నా. అప్పుడు అది చాలా ఇదైంది. కాబట్టి తప్పకుండా రాష్ట్రం తరఫున అందరూ ఒక గొంతుగా ఒత్తిడి తెస్తే ఆపడం సాధ్యమే. ఎందుకంటే అక్కడ సరుకు ఉంది, అక్కడ భూమి ఉంది, అక్కడ గొప్ప మంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, వేల మంది అంకిత భావం కలిగిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు, రాజకీయ వాతావరణం ఉంది. ఇన్ని ఉన్నా కానీ దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ పరం చేయడానికి పరుగులు ఎత్తడం. దీన్ని దేంతో పోలుస్తున్నారు? నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని, అది టాటాలు తీసుకున్నారు 12,000 కోట్లకు. అది నడుస్తుందంట బాగా జంషెడ్పూర్లో. అట్లాంటిది తీసుకోవాలి అనే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు.